తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని అలిపిరి మెట్ల ద్వారా వెళ్లి దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన వద్ద ఉన్న సమాచారాన్ని మాత్రమే చంద్రబాబు తెలిపారన్నారు. కల్తీ జరిగిందని హైకోర్టు చెప్పలేదన్నారు. కల్తీ లడ్డు వ్యవహారంలో ముందుకే వెళ్తాము, వెనక్కి తగ్గేది లేదన్నారు పవన్ కళ్యాణ్. ప్రాయశ్చిత్త దీక్ష కేవలం లడ్డు కోసం మాత్రమే కాదు, లడ్డు వివాదం కేవలం ట్రిగ్గర్ మాత్రమే. గత 5 ఏళ్లలో అనేక తప్పిదాలు జరిగాయి. కొన్నేళ్లుగా 219 ఆలయాలను ధ్వంసం చేశారు. రామతీర్థంలో రాముడి తల నరికారు. ప్రభుత్వం అన్నింటిపై విచారణ జరిపిస్తుందన్నారు. ఇది కేవలం దీక్ష మాత్రమే కాదు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేపట్టిన దీక్ష. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. తీర్పు వెలువడిన తర్వాత రోడ్డు మ్యాప్ ప్రకటిస్తామని తెలిపారు పవన్ కళ్యాణ్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.